క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ తొలి దినాన మీ గ్రంథంలో మీరు వ్రాయించి మా కొరకు ఈ లోకానికి పంపించినటువంటి హెచ్చరికలు, అందులో వ్రాయబడినటువంటి ప్రాముఖ్యమైన సంగతులు, మా బ్రతుకుకు అవసరమైనటువంటి మాటలు, వాటిని ఆలోచించడానికి మీరిచ్చినటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి హృదయపూర్వకముగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, ఆకాశ మహాకాశములకు ప్రభు అయిన మీ ఎదుట మీ సత్యవాక్యమును మీరు వినిచుండగా సరిగా విభజించి ఉపదేశించుటకు గాను, మీ మాటలను మీరు అనుకున్న విధంగా బోధించుటకు తగిన జ్ఞానమును వివేకమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మని సహాయమును ప్రసాదించమని ప్రాధేయపడుతున్నాను తండ్రి. మీ పిల్లలు కేవలం వినివారు మాత్రమైండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. మీ యొక్క ఆలోచనల్లోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ మొదటి దినాన ఆయన యొక్క జ్ఞాన సంగతులు వినటానికి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి, మరి ముఖ్యంగా సజీవుల లెక్కలో ఉంచి ఈ సమయాన్ని మనకు దయచేసిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి నిత్యము మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రియులరా, క్రైస్తవ్యం అనేది చీకటితో నిండిపోయినటువంటి ఈ భూమి మీద ఒక మహా వెలుగు చేయటానికి దేవుడు ఏర్పాటు చేసినది. సుమారు 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభు అనే మహనీయుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఈ భూమి మీద అడుగుపెట్టి ఆయన రక్తము ద్వారా చేయబడినటువంటి గొప్ప నిబంధనను, రక్తముతో చేసినటువంటి నిబంధనను ఈ ప్రపంచానికి అనుగ్రహించి క్రైస్తవ్యం అనే ఒక మహా విప్లవాన్ని ఈ భూమి మీద ప్రారంభించారు. అంతకు మునుపు దేవుడు ఎవరో సరిగా తెలియక, దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోలేక ఉన్న ఈ ప్రపంచంలో అబ్రహాము ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన పిల్లలుగా పిలువబడిన ఇశ్రాయేలీల్లో దేవుని యొక్క మాటల్ని ప్రవక్తల ద్వారా, ఆయన భక్తుల ద్వారా తెలియజేసి ఆయన సంకల్పాన్ని వాళ్ళకి బహిర్గతం చేసి తన కుమారుణ్ణి లోకానికి రప్పించబోతున్నానన్న సంగతులు వాడికి తెలియజేసి అక్కడ నుండి ఈ క్రైస్తవ్యం ద్వారా ఈ చీకటిని పారద్రోలి ప్రపంచాన్ని వెలిగించి తన వైపు తిప్పుకోవాలన్న దేవుని ఆకాంక్ష మనకు కనబడుతుంది ప్రియులారా. అలా ఏర్పరచబడినటువంటి క్రీస్తు సంఘము లేదా క్రైస్తవ్యంలో ప్రారంభ శతాబ్దంలో అపోస్తలులు పిల్లర్స్గా నిలబడి, స్తంభాలుగా నిలబడి పని చేస్తూ అనేక మందిని వెలుగులోనికి నడిపించడానికి కష్టపడినట్టుగా మనం దైవ గ్రంథ చరిత్రలో చూస్తున్నాం. ఓవరాల్గా ఆలోచిస్తే అసలు వీళ్ళందరూ ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఎందుకు ఈ ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక ఇలా ప్రారంభించబడింది, ఎందుకు అందరినీ ఆహ్వానించడం జరిగింది, ఎందుకు అందరినీ ఆకర్షించడం జరిగింది, అసలు ఏమైంది మనుషులకి, ఏమవుతుంది మనుషులకి అని ఆలోచన చేస్తే భూమి మీద పాపంలో, అంధకారంలో, లోకాన్ని జయించలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనిషి ఈ లోకాన్ని జయించలేకపోతే పైనున్న పరలోకానికి వెళ్ళలేడని ఎరిగినటువంటి దేవాది దేవుడు ఈ లోకాన్ని ఏ విధంగా జయించాలో, ఈ లోకాన్ని జయించి పైనున్న మహాలోకానికి ఎలా వెళ్ళాలో ఒక వెసులుబాటు
ఒక గొప్పదైన అవకాశాన్ని క్రైస్తవ్యం ద్వారా కలిగించారు. ఈ లోకాన్ని జయిస్తేనే పైనున్న మహాలోకానికి మనం వెళ్ళగలం. ఈ క్లాసులో పాస్ అయితేనే మరో క్లాస్కి వెళ్ళగలుగుతావు. ఈ మెట్టును అధిగమిస్తేనే మరో మెట్టు మీదకి చేరగలుగుతావు. ఈ లోకాన్ని జయించిన వాడే పరలోకం అనే మహాలోకాన్ని సాధించగలుగుతాడు. సో ఈ లోకాన్ని ఏ విధంగా జయించాలో అది నేర్పించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. అందులో ఒక భాగం, ఆయన రాకలో అది కూడా ఒక భాగం. ఆ మహాలోకాన్ని ఎలా సాధించాలో ఆయన సహాయం కూడా చేసి చూపించారు. ఇలా ప్రారంభ శతాబ్దంలో ఈ సత్యం తెలిసినటువంటి చాలామంది భక్తులు, ఈ సత్యం తెలిసినటువంటి చాలామంది అపోస్తలులతో సహవాసం చేసిన వారు, సంఘంలో సభ్యులుగా చేరిన వారు ఈ లోకాన్ని జయించడంలో నిమగ్నమయ్యారు. ఈ లోకాన్ని జయించి ఒక మహాలోకాన్ని సాధించాలి అని ఆశపడ్డారు. అలా ఆశపడుతున్న వారికి దేవుడు పిలుపునిచ్చాడు. అదే వాక్య భాగంలో మీరు చదువుకున్నారు, లేఖన భాగంలో. మరొకసారి ఆ మాట మనం చదువుదాం. ప్రకటన గ్రంథం, దయచేసి మీ అందరి చేతిలో ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేసి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఏమని వ్రాయబడిందో జాగ్రత్తగా చూడాలి. నేను జయించి అంటున్నాడు. అంటే ఫస్ట్ నేను ఆల్రెడీ ఏం చేశాను? జయించాను. నేను జయించి అన్నాడు. ఇంతకీ ఈయన దేన్ని జయించాడు? ఏం జయించాడు? ఇంతకీ నేనన్న పదం ఎవరిని ఉద్దేశించి వ్రాయబడింది? సాక్షాత్తు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని ఉద్దేశించి వ్రాయబడింది. నేను జయించి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆల్రెడీ ఏం చేశారట? జయించారు. ఇంతకీ దేనిని జయించారు? నేను జయించి అనే మాటలో దేనిని జయించారు? దేనిని జయించి ఏమంటున్నారు ఆయన? తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము అన్నాడు. ఆయన జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. తండ్రి సింహాసనం మీద కూర్చోవాలంటే ఎవరిని జయించాలి? ఒక రాజు సింహాసనం మీద మరో రాజు కూర్చోవాలంటే ఎవరిని జయించాలి? ఆ రాజుని జయించాలి, అంతే కదా. పక్క దేశపు సింహాసనం మీద ఈ రాజు కూర్చోవాలంటే ఈ రాజు వెళ్ళి ఆ రాజును ఓడించి ఆ రాజు సింహాసనం మీద ఈ రాజు కూర్చోవాలి. అంటే ఇప్పుడు తండ్రి అయిన దేవుడిని ప్రభు ఓడించాడు అందామా? ఇంటి కొంపదీసి అలా చదివేద్దామా బైబిల్ని? అలా చదివేద్దామా? తండ్రిని ఓడించి ఆయన సింహాసనం మీద కూర్చున్నాడని అంటారా? అది సరి అయిన విధానం కాదు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్న మాట, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము అన్నాడు. అంటే ఈయన ఏదో జయించకపోతే ఆ తండ్రి దగ్గరకు వెళ్ళడు. మధ్యలో ఏదో అడ్డుంది. తండ్రి దగ్గరకు వెళ్ళటానికి మధ్యలో ఏదో అడ్డుంది. ఆ అడ్డుగోడను పడగొట్టి జయించి పైకెళ్ళిపోయాడు కనుకనే తండ్రి యొక్క సింహాసనం మీద ఈయన కూడా ఏమయ్యాడు? ఆసీనుడయ్యాడు. ఒకవేళ ఈయన ఆ మధ్యలో ఉన్న దానిని జయించి ఉండకపోతే ఈయన ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళలేడు? తండ్రి దగ్గరకు వెళ్ళలేడు. ఇంతకీ ఏం జయించి తండ్రి దగ్గరకు వెళ్ళాడు అనేది మనం ఆలోచన చేస్తే, యోహాను సువార్త, దయచేసి మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి ప్రియులారా. మీ అందరూ కూడా మీ చేతిలో ఉన్న బైబిల్ ఓపెన్ చేసి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం జాగ్రత్తగా చూడండి. ఏమని రాయబడింది అక్కడ? నాయందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చూసారా? ఈ లోకాన్ని జయిస్తేనే ఈ లోకం పైనున్న ఆ పరలోకాన్ని ఆయన సాధించగలిగాడు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనమందరం ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకాన్ని జయిస్తేనే మీరు మరో లోకానికి వెళ్ళగలరు. 9th పాస్ అయితేనే ఎందులోకి వెళ్తారు? 10thలోకి వెళ్తారు. 10th పాస్ అయితేనే ఎందులోకి వెళ్తారు? ఇంటర్లోకి వెళ్తారు. అర్థమవుతుందా? ఈ మెట్టు, మొదటి మెట్టు ఎక్కితేనే రెండో మెట్టు మీదకి అడుగు పెట్టగలరు. అంటే మొదటి మెట్టును దాటితే రెండో మెట్టు మీదకి
అడుగు పెట్టగలుగుతారు. లెవెల్ 1 దాటితేనే లెవెల్ 2లోనికి వెళ్ళగలుగుతారు. లెవెల్ 1 దాటనప్పుడు లెవెల్ 2లోనికి నువ్వు వెళ్ళలేవు. సో అలాగే ఈ లోకాన్ని జయించిన వాడికే ఏ లోకం వస్తుంది? పరలోకం వస్తుంది. ఈ లోకాన్ని జయించిన వాడికి పరలోకాన్ని సాధించే అర్హత లభిస్తుందా? లభించదు. బాగా వినాలి. ఈ రోజున క్రైస్తవ సమాజం చాలా చాలా ఇంపార్టెంట్గా వినాలి. ఎప్పుడో ఈ రోజున క్రైస్తవులు బైబిల్కు దూరంగా వెళ్ళిపోయారు. ఎప్పుడో ఈ రోజున్న వాళ్ళు బైబిల్ని ఎప్పుడో విడిచిపెట్టేసి ముందుకు సాగిపోయారు. క్రీస్తు బోధ విడిచి ముందుకు సాగిపోయారు. వాళ్ళు ఎంత ముందుకు వెళ్ళిపోయారంటే క్రీస్తునే వదిలేసేంత ముందుకు వెళ్ళిపోయారు. క్రీస్తునే విడిచిపెట్టేసేంత ముందుకు వెళ్ళిపోయారు. వాక్యాన్నే మరిచిపోయేంత ముందుకు వెళ్ళిపోయారు. ఈ రోజున క్రైస్తవ సమాజం, బోధక సమూహం చాలామంది ఇలాంటి భావాలతోనే బ్రతుకుతున్నారు. వాళ్ళు ఎప్పుడో ముందుకు సాగిపోయారు. ఒక విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెబుతున్నాడు క్రీస్తు ప్రభువు వారు. ఈ లోకాన్ని ఎవరైతే జయిస్తారో వారే ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఇక్కడే చతికిలబడిపోయినాడు అక్కడికేం వెళ్తాడు? అర్థం చేసుకున్నారా? 25 కేజీల బస్తా లేపలేని వాడు 100 టన్నులు బరువు ఎత్తేసానంటే ఎవడు నమ్ముతాడు? నమ్ముతావా? 25 కేజీలకే దిక్కు దివానం లేదు. 100 కేజీలు 100 టన్నులు అంటే నమ్మడం కుదరదు. అర్థమైందా? ఈ లోకాన్నే జయించలేని వాడు, ఈ లోకాన్నే జయించలేని పరిస్థితిలో ఉన్నవాడు మహాలోకాన్ని ఎలా సాధించగలుగుతాడు? సాధించలేడు. అంటే జయించిన వానికే ఏమిస్తానంటున్నాడు? మహాలోకాన్ని ఇస్తానంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలోచన చేస్తే నేను లోకమును జయించి ఉన్నానను అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అంటే లోకమును జయించాడు కనుకనే నేను జయించి అనే పదాన్ని ఎక్కడ ప్రయోగిస్తున్నాడు? ప్రకటన గ్రంథంలో ప్రయోగిస్తున్నాడు. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. ఇంతకీ లోకము అంటే ఏంటి లోకము అంటే? లోకమును జయించాను అంటున్నాడు కదా. ఇంతకీ లోకము అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు జాగ్రత్తగా చూస్తే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16 నుండి చూద్దాం ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడాలి. ఏమని వ్రాయబడిందో జాగ్రత్తగా చూడండి. ఏమని వ్రాయబడింది? లోకములో ఉన్నదంతయు అనగా నెంబర్ 1 ఈ లోకానికి శరీరానికి ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడుతూ, ఈ లోకానికి శరీరానికి ఉన్న కనెక్షన్ గురించి మాట్లాడుతూ శరీరాశ అన్నాడు. అంటే ఈ లోకములో ఉన్నదంతయు అని చెబుతూ ఈ లోకంలో శరీరాన్ని ఆకర్షించేటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో, శరీరాన్ని భ్రష్టు పట్టించేటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో, శరీరాన్ని సాతాను వైపుకు తీసుకుని వెళ్ళిపోయేటువంటి సాతాను చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రేరేపించేటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో వాటినే ఏమని పిలుస్తున్నాడు? శరీరాశ అన్నాడు. అంటే ఈ లోకంలో శరీరాన్ని ఆకర్షించి సాతాను వైపుకు వాడి చిత్తాన్ని నెరవేర్చడానికి నడిపించేవి ఏవైతే ఉన్నాయో వాటినే శరీరాశ అన్నాడు. నెంబర్ 2 నేత్రాశ అన్నాడు. అంటే ఈ లోకాన్ని చూసి మోసపోతూ, ఈ లోకాన్ని చూసి ఆకర్షింపబడుతూ, ఈ లోకం వైపుకు చూసి పరుగులు తీస్తూ ఎవడైతే సాతానుతో కనెక్ట్ అయిపోయి సాతాను చిత్తాన్ని నెరవేర్చడానికి రెడీ అయిపోతున్నాడో దానినే ఏమన్నాడు? నేత్రాశ అన్నాడు. ఇక 3వది జీవపు డంబము లేదా జీవపు అహంకారము అన్నాడు. జీవపు డంబము లేదా జీవపు అహంకారము. ఈ జీవపు డంబము అనేది అంటే నేనే అనే అహంకారంలో నుండి ఈ లోకంలో మనుష్యుల మధ్య బ్రతుకుతూ, తనలాంటి అనేక మంది జనాల మధ్య బ్రతుకుతూ, తనకు కలిగిన వాటిని బట్టి, తనకు ఉన్న వాటిని బట్టి, తను సంపాదించుకున్న వాటిని బట్టి డంబానికి గురైపోయి ఆ జీవపు డంబముతో ఆకాశానికి భూమికి మధ్యన ఉన్నటువంటి ఈ చిన్న జీవితంలో నేనే అన్న అహంకారంతో ఎవరైతే సాతాను చిత్తాన్ని నెరవేర్చడానికి అటుగా వెళ్ళిపోతారో వాళ్ళు జీవపు డంబములో ఇరుక్కుపోయి సాతాను చిత్తాన్ని నెరవేర్చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఎక్కడ జరుగుతుంది? లోకములో.
లోకము అనగా లోకములో ఉన్నదంతయు శరీరాశ, నెంబర్ 2 నేత్రాశ, నెంబర్ 3 జీవపు డంబము తండ్రి వలన ఇవి పుట్టలేదు అన్నాడు. ఇవి మీరు పుట్టారు తప్ప మీలో పుట్టినవి తండ్రి వలన పుట్టినవి కావు. మీరు తండ్రి వలన పుట్టినవారే, కానీ మీలో పుట్టిన శరీరాశ తండ్రి వలన పుట్టినది కాదు. శరీరం తండ్రి వలన పుట్టింది కానీ శరీరాశ తండ్రి వలన పుట్టలేదు. నేత్రాలు తండ్రి ఇచ్చాడు కానీ నేత్రాశలు తండ్రి వలన పుట్టినవి కావు. జీవితాన్ని దేవుడిచ్చాడు కానీ, జీవించే అవకాశాన్ని దేవుడిచ్చాడు కానీ జీవపు డంబాన్ని మాత్రం దేవుడు ఇవ్వలేదు. ఇవన్నీ గమనించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వీటిని జయిస్తేనే మరో లోకానికి మనం వెళ్ళగలుగుతాం. ఇవి మీ పాదాలు పట్టుకుని లాగుతూ ఉన్నంతకాలం, ఈ బురద గుంటలో మీరు ఇరుక్కుపోయినంతకాలం మీరు దీన్ని దాటి మరో స్టెప్ ఎక్కలేరు, దీన్ని దాటి మరో మెట్టు మీదకి వెళ్ళలేరు. ఇక్కడే మీరందరూ లాక్ అయిపోతారు అన్నాడు. ఇది లోకంలో ఎవరికీ తెలియకపోయినా బైబిల్ పట్టుకున్న క్రైస్తవులుగా మనకు తెలిసినటువంటి జ్ఞానం. అవునా? బైబిల్ పట్టుకున్న వారిగా, బైబిల్ని అర్థం చేసుకున్న వారిగా, దివారాత్రాలు బైబిల్ ధ్యానిస్తున్న వారిగా, సంఘాలలో బైబిల్ వింటున్న వారిగా మనందరికీ తెలిసినటువంటి జ్ఞానం ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే ఈ పదాలు మనకు బాగా పరిచయం ఉన్న పదాలు. ఈ పదాలు మనకి శత్రువులు. ఈ పదాలు వింటున్నప్పుడు ఈ మూడింటిలో ఏ లక్షణం మనలోనికి వచ్చినా ఈ లోకాన్ని దాటి మరో లోకానికి మనం అడుగు పెట్టలేము అనే వాస్తవాన్ని తెలుసుకుంటున్నాం. ఈ మూడింటిలో దేనిలోనికి మనం వెళ్ళినా ఈ లోకాన్ని దాటి మరో లోకానికి మనం వెళ్ళలేము. సో యేసుక్రీస్తు ప్రభువారు వీటన్నిటినీ జయించేశారు. లోకములో ఉన్నటువంటి ఆశలు, ఆ లోకములో ఉన్నటువంటి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇదే ఉంది అన్నాడు. ఈ లోకమంతా ఇదే ఉంది అన్నాడు. ఈ లోకమంతా ఇదే ఉంది. ఈ లోకంలో ఉన్న దీనిని నేను జయించి ఉన్నాను గనుక నేను నా తండ్రి సింహాసనాన్ని అధిరోహించగలిగాను. నా తండ్రితో కూడా నేను ఆయన సింహాసనం నందు కూర్చుండగలిగాను. సో ఇప్పుడు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడుతున్నటువంటి మీరు కూడా వీటిని జయించాలి అని ఎవరికి తెలియజేశారు? ఆయనను అనుసరించాలనుకునే వారికి, ఆయనను వెంబడించాలనుకునే వారికి తెలియజేశారు. ప్రియులారా, ఇవన్నీ తెలియజేయడానికి ఎంతోమంది భక్తుల్ని ఏర్పరచుకున్నారు. చివరిగా ఒక పరిస్థితి తలెత్తింది. సంఘం ప్రారంభమైంది, ప్రభువారిని చాలామంది వెంబడిస్తున్నారు, ప్రభుతో చాలామంది కనెక్ట్ అయిపోయారు, క్రైస్తవ్యులకు చాలామంది వచ్చేశారు. కానీ వస్తూ వాళ్ళతో పాటు ఈ 3 సబ్జెక్టులు కూడా తెచ్చేసుకున్నారు. ఏమేమి సబ్జెక్టులు తెచ్చేసుకున్నారు? శరీరాశ తెచ్చేసుకున్నారు, నేత్రాశ తెచ్చేసుకున్నారు, జీవపడంబం కూడా తెచ్చేసుకున్నారు. ఆ 3 పుస్తకాలు బ్యాగ్లో పెట్టుకుని ఎక్కడికి వచ్చేసారు? స్కూల్కి వచ్చేసారు. ఏ స్కూల్కి వచ్చేసారు? యేసు ప్రభు వారి స్కూల్కి వచ్చేసారు పిల్లలందరూ. ఏ పుస్తకాలు అయితే ఆయన తెచ్చుకోవద్దన్నారో అవే పుస్తకాలు సంచిలో పెట్టుకుని బయలుదేరారు. ఎక్కడికి? స్కూల్కి. ఏ స్కూల్కి? దేవుని స్కూల్కి. ఇప్పుడు దేవుని స్కూల్లో అడుగుపెట్టిన వాళ్ళందరూ, యేసుక్రీస్తు ప్రభు వారి స్కూల్లో అడుగుపెట్టిన వాళ్ళందరి దగ్గర 3 పుస్తకాలు ఉన్నాయి. నెంబర్ 1 శరీరాశ, నెంబర్ 2 నేత్రాశ, అండ్ నెంబర్ 3 జీవపు డంబం. ఈ 3 పట్టుకుని క్రీస్తులోనికి ఎప్పుడైతే వచ్చేసారో అప్పుడున్నటువంటి అపోస్తలుల్ని దేవుడు ప్రేరేపించి వారి ద్వారా ఉన్నతమైన ఈ సందేశాలను క్రైస్తవ సమాజానికి వినిపించడానికి పూనుకొన్నారు. సుమారు 2000 సంవత్సరాల క్రిందట. అంటే తప్పు జరుగుతుంది, రోగం వచ్చింది అని తెలిసిన వెంటనే 2000 సంవత్సరాల క్రిందటే మందును దేవుడి లోకానికి పంపించారు. స్తంభాలుగా పిలువబడుతున్న వారిలో ఒకరి ద్వారా. ఆ స్తంభాలుగా పిలువబడుతున్న వారిలో ప్రధానమైన వాడు అపోస్తలుడైనటువంటి యోహాను. మనందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు. ఈ యోహాను ఈ 3 పుస్తకాలు వదిలేసి బడిలోకి వచ్చినాడు. ఈ 3 పుస్తకాలు పట్టుకుని బడిలోకి వచ్చినాడు కాడు. చాలా యథార్థవంతుడు. యెరూషలేము పరిసర ప్రాంతాలలో సేవ చేశాడు. ఎఫెసు ప్రాంతంలోనూ కూడా సేవ చేశాడు. అతడు సేవలో ఉండగా, ప్రారంభ శతాబ్దంలో అతడు సేవలో కొనసాగుతూ ఉండగా అనేక మందిని నిలబెడుతూ ఈ చీకటి మార్గంలోనికి వెళ్లకుండా
ఈ లోకాన్ని దాటితేనే మరో లోకాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. ఇది శాశ్వతం కాదు, జాగ్రత్తగా ఉండండి, మీరు అనుకున్నట్టుగా జీవితం ఉండదు, యేసు చెప్పినట్టుగా నడవకపోతే నష్టపోతారు అని ప్రారంభ శతాబ్దంలో ఒక మహా విప్లవాన్ని రేకెత్తించిన వారిలో అపోస్తలుడైన యోహాను కూడా పేరెన్నిక కన్నవాడు, చెప్పుకోదగినవాడు. అతడి పాత్ర ఈ ప్రభు యొక్క పరిచర్యలో చాలానే ఉందని చెప్పాలి. చాలా గొప్ప పాత్ర వహించాడు, చాలా కష్టాన్ని తీసుకున్నాడు. అలా కష్టాన్ని తీసుకున్నటువంటి అపోస్తలుడైనటువంటి యోహాను దేవుని కొరకు ఉన్నతంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఆయన కొరకు తనను తాను ప్రత్యేకించుకున్నప్పుడు, ఆయన సేవలో ఉన్నతంగా కొనసాగుతున్నప్పుడు ఆనాటి సాతాను సంబంధులు ఆయన్ని చెరపట్టి బంధించి పద్మాసు అనే ఒక ద్వీపానికి బందీగా పంపించేశారు. పద్మాస్ అనే ఒక ద్వీపంలో బందీగా చెరసాలలో ఉన్నాడు. మీరు గమనించాలి, అక్కడ ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు. సేవ ఎక్కడ చేస్తారు? సాధారణంగా ప్రజల మధ్య చేస్తారు. ఇప్పుడు సేవ ఉందా ఆయనకి? లేదు. ఎందుకంటే సంఘానికి దూరంగా ఎక్కడున్నాడు? సంఘానికి దూరంగా ఎక్కడున్నాడు? పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. ఇప్పుడు పద్మాసు ద్వీపంలో ఉన్నవాడు సంఘం దగ్గరికి రాగలడా? రాలేడు. సంఘంలోనికి వచ్చి సేవ చేయగలడా? చేయలేడు. ఎప్పుడైతే సేవకుడు సంఘానికి దూరమైపోయాడో, ఎప్పుడైతే ఇతను ఈ సత్యవంతుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే చోట ఉన్నాడో, సంఘం భ్రష్టు పట్టిపోయింది. సంఘంలోనికి అప్పుడే సాతాను శక్తులు ప్రవేశించేశాయి. మనుష్యులు ఈ 3 పుస్తకాలు తీసుకుని బడికొచ్చేయటం ప్రారంభించారు. ఏ 3 వదిలి ఇందులోనికి రమ్మని దేవుడు పిలిచాడో ఆ 3 చంకనేసుకుని బడిలోనికి రావటం ప్రారంభించేసరికి సంఘంలోనికి శరీరాశ వచ్చేసింది, సంఘంలోనికి నేత్రాశ వచ్చేసింది, సంఘంలోనికి జీవపు డంబము వచ్చేసింది. సరదాగా 3 ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? మీకు సీరియస్గా చెప్పమంటారా? సరదాగా చెప్పమంటారా? సీరియస్గా చెప్పమంటారా? మాకు సరదా అంటే ఇష్టం అండి, సరదాగా చెప్పండి అంటే చెప్తాం అనుకున్నారా? చెప్పం, సీరియస్గానే చెప్తాం. శరీరాశ సంఘంలోకి వచ్చేసింది, నేత్రాశ సంఘంలోకి వచ్చేసింది, జీవపు డంబం కూడా సంఘంలోకి వచ్చేసింది. ఎప్పుడైతే 3 వచ్చేసాయో మొత్తం స్కూల్ మొత్తం పాడైపోయింది. సంఘం మొత్తం ఏమైపోయింది? భ్రష్టు పట్టే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మరలా వీళ్ళందరినీ బాగు చేయాలి. యోహాను చూస్తే పద్మాసు ద్వీపంలో ఉన్నాడు. స్తంభాలుగా పిలువబడుతున్న భక్తులకు కఠినమైన పరీక్షలు ఎదురవుతున్నటువంటి కాలం అది. చాలా శోధనలు, చాలా వేదనలు, చాలా బాధలు అనుభవిస్తున్నారు. ఎవరి బ్రతుకులు బాలేదు, ఎవరి జీవితాలు ఆనందంగా లేవు. దెబ్బలు తింటున్నారు, చెరసాలల్లో ఉంటున్నారు, చచ్చిపోతున్నారు, పీకలు తెగ నరుగుతున్నారు, రంపాలతో కోసేస్తున్నారు, రాళ్ళతున్నారు. ఎవరి పరిస్థితులు బాలేదు. ఎక్కడ చూసినా సాతాను చెలరేగిపోతూ ఉన్నాడు. సాతాను చెలరేగిపోతూ ఉన్నప్పుడు వాళ్ళలో ఉన్న ధైర్యం మాత్రం ఒక్కటే, నేను ఈ లోకంలో కష్టపడినా దాటిపోతాను కాబట్టి నాకు ఇక్కడ బాధ ఏమీ లేదు. ఎందుకంటే ఈ లోకం నాది కాదు, నేను దాటిపోతాను. పైన దానికోసం వెతుకుతున్నాను కాబట్టి, పైకి పోవాలనుకుంటున్నాను కాబట్టి, ఇక్కడ ఎలాంటి పరిస్థితులు వచ్చినా నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలన్న భావనలో ఉన్నాను అని అందరూ అనుకున్నారు. కానీ అలాంటి సిచ్యువేషన్లో మరి కొందరు అలాంటి భావాలతోనే ముందొచ్చారు. అలాంటి భావాలతోనే ముందొచ్చిన వాళ్ళు తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఇలా వెనక్కి వెళ్ళిపోవటం చూసినటువంటి దేవాది దేవుడు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నప్పటికీ పని మాత్రం మానకూడదు యోహాను అని దర్శన రూపంలో అతనికి ఆయన జ్ఞానాన్ని నేర్పించటం ప్రారంభించారు. ఎప్పుడైతే దర్శన రూపంలో యోహాను గారు పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉండి ఈ జ్ఞానాన్ని అవపాసన పడుతున్నారో దానిని పుస్తక రూపంలోనికి తీసుకొచ్చి, ఆ పుస్తక రూపంలోనికి వచ్చిన దానిని మరలా ప్రజల మధ్య కనుక సంఘానికి చేరవేసే బాధ్యత దేవుడే తీసుకున్నారు. ఎవరి ద్వారా ఇది వెళ్ళాలి అని అంటే పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను గారి ద్వారానే ఇది వెళ్ళాలి. సో అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో
సంఘం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఆనాటి మనుష్యులు ఏ విధమైన ఆలోచనల్లోనికి జారిపోయారో మీరు జాగ్రత్తగా ఇప్పుడు దైవ గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే, ఏ లోకాన్నైతే సంఘంలోనికి రానియకూడదు అని దేవుడు అనుకున్నాడో, చివరికి అదే లోకం ఎక్కడికి వచ్చేసిందట? సంఘంలోనికి వచ్చేసింది. అంటే సంఘంలోనికి శరీరాశలు వచ్చేసాయి, సంఘంలోనికి నేత్రాశలు వచ్చేసాయి, సంఘంలోనికి జీవపు అహంకారం అనగా జీవపు డంబం కూడా వచ్చేసింది. ఎప్పుడైతే రాకూడదు అనుకున్నవి లోపలికి వచ్చాయో ఆయన సంకల్పం దెబ్బతినిపోయింది. బయట ఉన్నది బయటే ఉండాలి, లోపలికి రాకూడదు. లోపలికి వచ్చేస్తే ఇంకా బయటికి లోపలికి తేడా ఉంది చెప్పండి? బయట ఉన్నది బయటే ఉండాలి. నీళ్ల మీద ప్రయాణం చేయాలని ఓడ తయారు చేశావు, ఓడలోనికి నీళ్లు రప్పిస్తే కన్నం పెట్టి చిల్లు పెట్టి ఓడకి కింద ఒక పెద్ద హోల్, ఒక పెద్ద కన్నం పెట్టి ఈ నీళ్ళన్నీ ఓడలోనికి రప్పిస్తే నీటి మీద ప్రయాణం చేయాలని ఓడ తయారు చేయడం దేనికి? ఇంకా నీటిలో మునిగిపోయేదానికి నీటి మీద ప్రయాణం చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. నీటి మీద ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఓడలోనికి నీళ్లు రాకూడదు. ఓడలోనికి నీళ్లు వచ్చేసేయి అంటే ఇది కూడా నట్ట సముద్రంలో, నడి సముద్రంలో అట్టడుగు స్థాయికి చేరిపోతుంది తప్ప, ఇది కూడా సముద్రంలో ఒక భాగం అయిపోతుంది తప్ప సముద్రంలో ప్రత్యేకంగా ఉండి పైన ప్రయాణించేదిగా ఉండదు. అర్థమవుతుందా? ఓడ ప్రత్యేకింపబడినదిగా నీటి మీద వెళ్ళిపోతూ గమ్యస్థానాన్ని చేరుకుంటుందే తప్ప నీటిలో మునిగిపోదు. కారణం, నీళ్లు ఎందులోనికి రాలేదు? ఓడలోనికి రాలేదు. ఎప్పుడైతే ఓడకి పెద్ద హోల్ చేస్తావో కింద నుంచి నీళ్లు ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తాయి కనుక నీళ్లలోనికి ఓడ మునిగిపోతే ఇక నీటిని దాటి ప్రయాణం చేసే పరిస్థితి ఏమీ ఓడకి ఉండదు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, సంఘం లోకంతో కనెక్ట్ అయిపోతే, సంఘ సభ్యులు లోకాన్ని సంఘంలోనికి తెచ్చేస్తే సంఘం లోకం ఒకటైపోతాయి. సంఘం లోకం ఒకటైపోయినప్పుడు సంఘం వల్ల ప్రయోజనం ఏముంది? సంఘస్థులకు ప్రయోజనం ఏముంది? ఏ ప్రయోజనం లేదు. లోకానికి వేరుగా సంఘం ఉంటున్నప్పుడే సంఘం ఓడలాగా సముద్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతుంది. లోకంతో సంఘం కలిసిపోయింది అంటే ఓడలోనికి ఏమొచ్చేసాయి? నీళ్ళు వచ్చేసాయి. ఈ ఓడ ఎందులో మునిగిపోయింది? నీటిలో మునిగిపోయింది. నీటిలో మునిగిపోయిన ఓడ ప్రయాణం చేస్తుందా? అక్కడే ఉంటుందా? చెప్పండి. నీటిలో మునిగిపోయిన ఓడ ప్రయాణం చేస్తుందా? అక్కడే ఉంటుందా? అక్కడే ఉంటుంది. మునిగిపోయి ప్రయాణం ఏం చేస్తుంది? ఏం చేయదు. లోకంతో కలిసిపోయిన సంఘం పరలోకానికి వెళ్ళిపోద్దా? నీటిలో మునిగిపోయిన ఓడ ప్రయాణం చేస్తే, ప్రయాణం చేయటం సాధ్యమైతే లోకంతో కలిసిపోయిన సంఘం కూడా పరలోకానికి వెళ్ళటం సాధ్యమే. నీటిలో మునిగిపోయిన ఓడ అనగా లోకాన్ని తనలోనికి తెచ్చుకున్నటువంటి, నీటిని తనలోనికి తెచ్చుకున్నటువంటి ఓడ ప్రయాణం చేయడం సాధ్యం కాదు అనేది ఎంతవరకు సత్యమో, ఎంత సత్యమో, లోకాన్ని సంఘంలోనికి తెచ్చుకున్నటువంటి వారు కూడా, సంఘాన్ని లోకాన్ని ఒకటి చేసేసినటువంటి వారు కూడా, అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం వాటిని సంఘంతో మిళితం చేసేసి కలిపేసి మిక్స్ చేసేసిన వాళ్ళు కూడా పరలోకానికి వెళ్ళటం అసాధ్యం. ప్రత్యేకత లేని నాడు సంఘమే కాదు, ప్రత్యేకత లేని నాడు సంఘం పరలోకానికి వెళ్ళటం సాధ్యం కాదు. చాలా చిన్న విషయం ఇది, కానీ భూతద్దులో చూపిస్తే తప్ప కనబడే పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యానికి లేదు. ఆలోచించడానికి చాలా చిన్న విషయమే, కానీ పెద్దగా చూపిస్తే తప్ప అర్థం చేసుకునేంతటి పెద్ద మనసు మనోళ్ళకి లేకుండా పోయింది. ఎందుకంటే ఆల్రెడీ మునిగిపోయింది. టైటానిక్ ఉంది, ప్రయాణం చేద్దామనే బయలుదేరింది. కానీ మధ్యలో మంచు పర్వతాలు ఉన్నాయి. మంచు పర్వతాల తాకిడికి దెబ్బతింటుందని ఆ కెప్టెన్కి ఆల్రెడీ సమాచారం వచ్చినా కెప్టెన్ ఏమన్నాడంటే, ఈ వాడకి ఆ మంచు పర్వతాలు ఎంత, ఆఫ్టర్ ఆల్ ఇది గుద్దితే అవి పగిలిపోతాయి తప్ప దీనికేమీ కాదు అన్నాడు. ఇదే జీవపు డంబం అంటే. జీవపు డంబం. కెప్టెన్ గారు, అక్కడ మంచు పర్వతాలు ఉన్నాయండి సముద్రపు అట్టడుగున,
మన ఓడ టైటానిక్ మంచిదే, పెద్దదే, ఇది కానీ వెళ్ళి దాన్ని కానీ కొట్టిందంటే అక్కడ ఆటోమేటిక్గా ఓడ పగిలిపోద్ది, లోపలికి నీళ్ళు వచ్చేస్తాయి, అందరూ చచ్చిపోతారు, ఇంత మంచి ఓడ అనవసరంగా సముద్రం పాలైపోద్ది అని చెప్తే నాకు తెలుసా నీకు తెలుసా? నోరు మూసుకుని కూర్చో. నాకు తెలీదా? నువ్వు చెప్పాలా? నేను ఆల్రెడీ చాలా ఇందులో అనుభవంలో ఆరితేరిపోయి ఉన్నాను. నేను గుద్దితే పర్వతం పగిలిపోద్ది తప్ప వాడకేం కాదు. యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్, యూ డోంట్ ఫియర్, ఐఎమ్ హియర్. నేను గుద్దితే పర్వతం పగిలిపోవాలి తప్ప వాడకేమవుదన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళిపోయాడు. సరే, పర్వతం రానే వచ్చింది, వాడ గుద్దింది, ఏమైంది? పర్వతం పగిలిపోయిందా? పగిలిపోద్ది మరి. పగలాల్సిన చోటే పగిలింది. పగిలేసరికి వాడ కాస్త ఏమైంది? మెల్లిగా నీటిలో మునగటం ప్రారంభించింది. ఇప్పుడు టైటానిక్ అనుకున్న చోటకి వెళ్ళిపోయిందా? పోనీ ఇంకో సంవత్సరంలో వెళ్తుందా? ఇంకో 10 ఏళ్ళకి వెళ్తుందంటారా? ఒక 20 ఏళ్ళకి వెళ్తుందన్నావా? లేదండి, 100 ఏళ్ళకి వెళ్తుంది. ఈలోగా మునిగిన దానిలోనికి మట్టి చేరద్ది, మలినాలు చేరతాయి, బరువు పెరుగుతూ ఉంటుంది, ఇంకెప్పటికీ అది లేవదు. దిగిందంటే మరింత మట్టిలోనికి నానాటికి దిగుతూనే ఉంటుంది. అంటే ఒక్కసారి సంఘంలోనికి లోకం ప్రవేశించింది అని అంటే, ఈ సంఘంలోనికి లోకం ప్రవేశించింది అని అంటే సంఘం ఇంకా లోకంలోనికి కూరుకుపోతూ ఉంటుందే తప్ప లేచిపోతూ ఉంటుందని ఎవడు చెప్పాడు నీకు? ఎవడు చెప్పాడు? లేవదు. కోరుండి ఓడకి కన్నం పెట్టేస్తే, లోపలికి నీళ్ళు వచ్చేస్తే, లోపలికి దిగిపోతే ఇక మళ్ళీ లేచిపోద్దని ఎవడయ్యా చెప్పాడు నీకు? లేవదు. ఇంపాసిబుల్. ఒక్కసారి వేరై, లోకం నుండి వేరై సంఘంలోనికి వచ్చావు అనుకుంటూ ఆ సంఘంలోనే శరీరాశ పెట్టి, ఆ సంఘంలోనే నేత్రాశ, ఆ సంఘంలోనే జీవపుడంబం, ఆ సంఘమే ఈ మూడింటికి లొంగిపోతే లోకం సంఘంలో ఉన్నప్పుడు సంఘం లోకంలో నుండి వేరవడం ఏంటి విచిత్రం కాకపోతే? లోకము సంఘం ఇప్పుడు రెండు ఒకటే కదా, రెండు వేరువేరు కాదు కదా. రెండు వేరువేరు కానప్పుడు సంఘం సెపరేట్ ఏంటి, లోకం సెపరేట్ ఏంటి? లోకమే సంఘం అయింది, సంఘమే లోకంలో కలిసి వచ్చింది. ఇప్పుడు రెండు సెపరేట్ అని ఎవడయ్యా అనేది? ఎవరు చెప్పగలరు రెండు సెపరేట్ అని? నో, రెండు సెపరేట్ కాదు, రెండు ఒకటే. రెండు ఒకటేనా? ఖచ్చితంగా ఒకటే. రెండు ఒకటే, రెండు వేరువేరుగా లేవు. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం అనే లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టి సంఘాన్ని, లోకాన్ని రెండింటిని కలిపడేసి ఇప్పుడు అది వేరు ఇది వేరు, మేము ప్రత్యేకింపబడిన వాళ్ళం, మేము వేరు లోకం వేరు నువ్వు చెప్పుకోవడం, గాలి మాటలు చెప్పుకుని తిరగడం తప్పితే అందులో వాస్తవం ఏమీ లేదు. రెండింటిని ఎప్పుడో కలిపడేశారు. రెండింటిని కలిపడేసి మేము మాత్రం సెపరేట్ అంటున్నారు. ఎలా సెపరేట్ అయ్యా మీరు? నాకైతే అర్థం కావట్లేదని దేవుడు అంటున్నాడు. అలాంటి సిచ్యువేషన్లో యోహాను, నువ్వు పద్మాసు ద్వీపంలో ఉన్నా సరే నీతో పనుందయ్యా. పద్మాసు ద్వీపంలో ఉన్నా సరే నీతో పనుంది. ఏంటి ప్రభు ఆ పని? పరిస్థితి బాగాలేదయ్యా. స్పెషల్ ఆఫీసర్ నువ్వు, పరిస్థితి బాగాలేదు. నీలాంటి స్పెషల్ ఆఫీసరు పని ఇంకా మిగిలిపోయింది. మరి నేను వెళ్ళలేను కదా ప్రభు అక్కడికి. నేను ప్రాంతం కాని ప్రాంతంలో, సముద్రానికి మధ్యలో, ఒక భయానకమైన ద్వీపంలో, దీవిలో బందీనైపోయాను కదా ప్రభు. నేను వెళ్ళలేను కదా ప్రభు అక్కడికి. నువ్వు వెళ్ళలేకపోయినా నా దర్శనాలు చూడు. నా దర్శనాలు చూసి నేను అనుగ్రహించే కృపతో వాటిని వ్రాయటం మొదలుపెట్టు. వాటిని పంపించే బాధ్యత నాదే. పంపాల్సిన చోటకే పంపుతాను, పంపాల్సిన చోటకే పంపుతాను. పని మాత్రం జరిగించు. సంఘం, లోకం ఏకమైపోయిన భ్రష్టకాలం ఇప్పుడు వచ్చింది అనుకోకండి, అప్పుడే వచ్చింది. దానికే ఇప్పుడు పిల్లలు పుట్టాయి అంతే. అర్థమైందా? తల్లిదండ్రులు ఆనాడే ఉన్నారు. ఇప్పుడున్న వాళ్ళందరూ ఎవరు? మనవలు, ముని మనవలు, వాళ్ళ మనములు, వంశవృక్షం ఉంది ఇప్పుడు. ఏ వృక్షం? వంశవృక్షం పెరుగుతూ వచ్చింది. ఆనాడే మందును, నువ్వు యోహాను, నువ్వు ఇక్కడ ఉండాలి, వ్రాయాలి, పంపాలి. కారణం రెండింటిని జత చేశారు నాయన. కలపకూడనవి కలిపేశారు, కలపకూడనవి కలిపేశారు. అసలు ప్రారంభంలోనే పేతురు గారు నోటి వెంట వచ్చిన మాట ఏంటి తెలుసా? ప్రారంభంలోనే ఏ పెంతెకొస్తు పండగ దినాన్నైతే సంఘాన్ని దేవుడు ప్రారంభించాలనుకున్నాడో, ఏ పెంతెకొస్తు పండగ దినానైతే అపోస్తలులతో అనేక మందికి బాప్తిస్మాన్ని ఇప్పించాలని సుమారు 3000
మంది బాప్తిస్మం పొందిన దినం ఏదైతే ఉందో ఆ రోజు పేతురు గారి అపోస్తలుల నోటి వెంట జాలువారిన మాట ఏంటో తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరై అన్నాడు. ఏంటట? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై. మన సంఘాల్లోనే మహామూర్ఖులు ఉన్నారు. ఎవడ వేరయ్యాడు? ఎవడండి వేరేయాడు? ఎక్కడ వేరేయాడు? మన దగ్గర దొరికినంత మంచి మూర్ఖులు లోకానికి వెళ్ళినా దొరకరేమో అనిపిస్తుంది చాలా సందర్భాల్లో. అవునా కాదా? అవునా కాదా? 100కి 1000% అవును. మన దగ్గర దొరికినంత మంది మహామూర్ఖులు బయటికి వెళ్ళినా మనకు కానరారండి. అంత మూర్ఖులు మన దగ్గరే మనకు దొరికేస్తారు. మన పక్కనే కూర్చుని ఉంటారు, మన ఎదురుగా కూర్చుంటారు, గోడకు జారబడి నిద్రవుతుంటారు. ఆడవాళ్ళలోనూ ఉంటారు, మగవాళ్ళలోనూ ఉంటారు, మన దగ్గరే ఉంటారు, మహామూర్ఖులు ఉంటారు. ఇంకా వీళ్ళే మూర్ఖులైతే మూర్ఖులకు ఈ తరం వాళ్ళకి వీళ్ళ వేరైంది ఏముంది? చింతకాయ. అంతేనా? మూర్ఖులకు ఈ తరం వారికి వీళ్ళు వేరేమైంది ఏముందండి? మూర్ఖులు వచ్చే ఇక్కడ కూర్చొని చచ్చారు. మూర్ఖులు వచ్చే ఇక్కడ చచ్చినప్పుడు ఇంకా అక్కడెక్కడో ఉన్న మూర్ఖులకి వీళ్ళు వేరవడం ఏంటి? ఆ వచ్చినాలు వీళ్ళు చదువుకోవడం ఏంటి? విచిత్రంగా లేదు? చాలా విచిత్రంగా ఉంది కదా? చాలా విచిత్రంగా ఉందండి ఇది వినడానికి. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై మీరు రక్షణ పొందండి. వచ్చిన వాళ్ళే మూర్ఖులు ప్రభువా, ఇంకేళ్ళకి రక్షణ ఏంటి ప్రభువా? వచ్చి కూర్చుని చచ్చిన వాళ్ళే మహామూర్ఖులు. ఈడెవడ మాట వెండు? మహామూర్ఖుడు, అడుగు మూర్ఖుడు. ఈ అడుగు మూర్ఖులందరూ ఇక్కడ ఉన్నప్పుడు ఈ మూర్ఖులు మరలా ఆ మూర్ఖులకు తరవ వేరైపోవడం ఏంటి? వాళ్ళు రక్షణ పొందడం ఏంటి? ఆల్రెడీ సంఘంలో లోకాన్ని తీసుకొచ్చి ఏం చేశారు? కలిపేశారు. వేరైపోమన్న దేవుని మాటను వేరు చేశారు, దేవుణ్ణి వేరు చేశారు. దేవుణ్ణి వేరు చేసి ఆయన మాటలను వేరు చేసి లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలిపేసి శరీరాశ ఇక్కడుంది, నేత్రాశ ఇక్కడే ఉంది, జీవపు అహంకారం కూడా ఇక్కడే ఉంది. ఈ మూడింటిని జత చేసేసి వీళ్ళను వీళ్ళే మోసగించుకుంటూ మేము ప్రత్యేకింపబడిన వారము, మేము గొప్పవారము, మేము తప్పించుకున్న వారము, మేము వేరైన వారము, మా లెక్క వేరు, లోకం లెక్క వేరు అనుకుంటూ ఆ లోకంలో కంటే ఎక్కువ లెక్కలు ఇక్కడే చేసేస్తున్నారు. ఇంకా లోకంలోనే లెక్కల పుస్తకాలు లేవేమో, వీళ్ళ దగ్గర ఉన్నన్ని లేవు. వీళ్ళ దగ్గరే ఎక్కువ లెక్కల పుస్తకాలు ఉన్నాయి, వీళ్ళ దగ్గరే ఎక్కువ ఎక్కల పుస్తకాలు ఉన్నాయి. నిరంతరం లెక్కలు చేసేస్తున్నారు వీళ్ళే. వాళ్ళ లెక్క వేరు, మా లెక్క వేరు అంటున్నారు. అసలు నువ్వు లెక్కల పండిట్టు అయిపోయావు కదరా నాయన. నీకంటే గొప్ప మాస్టర్ ఎవరున్నాడు? నువ్వే పెద్ద లెక్కల మాస్టర్ అయిపోయావు. ఇక్కడ లోకాన్ని తీసుకొచ్చి సంఘంలో కలిపేసి వేరైపోయాం అనుకుంటున్న భ్రమలు. ఆనాడు సంఘం ఉన్నప్పుడు పద్మాసు దేపంలో ఒంటరిగా బ్రతుకుతున్న యోహాను దగ్గరికి దేవుడు తన వాక్యాన్ని పంపించి, నాయన నీ పని ఆపటానికి వీలు లేదు, పరిస్థితులు బాలేదు గనక పని మానటానికి వీలు లేదని. చూడండి ప్రియులారా, ప్రకటన గ్రంథం ప్రారంభాధ్యాయం ప్రారంభవచనం. యేసుక్రీస్తు తన దాసులకు కనపరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించినటువంటి ప్రత్యక్షత లేదా ప్రకటన. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. చూసారా? వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. అతడు దేవుని వాక్యమును గూర్చి, యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యులు. సమయము సమీపించినది అంటే మీరు కలిపేశారు, చింతకాయ పచ్చడి చేశారు, మొత్తం అది ఇది కలిపేశారు. అయితే సమయము సమీపించినది అని ఎక్కడ చెబుతున్నాడు తెలుసా? 4వ అధ్యాయం 4వ వచనం. అదే అధ్యాయము 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఆసియాలో ఉన్న 7 సంఘాలకి. ఆసియా అనేది ఆ గలిలయ ప్రాంతాల దగ్గర ఉన్న మరొక ప్రాంతం. మీరు మీ బైబిల్ వెనక్కి తిప్పి చూడగలిగితే మధ్యధరా సముద్రానికి తూర్పునున్నటువంటి ప్రాంతాలలో ఈ ఆసియా అనే ప్రాంతం కూడా మనకు కనబడుతుంది ప్రియులారా. మీరు బైబిల్ వెనక్కి తిప్పి అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు
కనబడిందా మ్యాప్ మీ బైబిల్లో మీ వెనక? అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసినటువంటి ప్రదేశాలు కనబడిందా? చివరిలో ఉంటుంది, ఉందా? రైట్. అందులో ఆ బాక్స్ కిందనే బితూనియా, పొంతు అని 2 పేర్లు కనబడతాయి. బాక్స్ ఉంది కదా, అపోస్తలుడైన పౌలు ప్రయాణం చేసిన ప్రదేశాలు అనే బాక్స్ ఉందా? ఆ బాక్స్ కింద బితూనియా, పొంతు అనే 2 ప్రాంతాలు కనబడ్డాయా? దాని కిందే గలతియా, ఈ పక్కన లెఫ్ట్ సైడ్ ఆసియా అనే పదం కనబడుతుంది చూడండి. ఆసియా. ఈ ఆసియా అనే దేశంలో సుమారు 7 ప్రాంతాలు. ఆ 7 ప్రాంతాలలో 7 సంఘాలు. ఈ 7 సంఘాలకు అంటే రూపకాలంకారంలో 7 అనే పదాన్ని సూచిస్తూ సంపూర్ణంగా అప్పటికున్న సంఘాలలోని పరిస్థితిని అంతటిని దేవుడు వివరించడానికి, సంపూర్ణంగా అప్పటి పరిస్థితిని దేవుడు వాళ్ళకి తెలియజేయటానికి ఈ ఆసియా అనే ప్రాంతాన్ని ఎన్నుకున్నట్టు, అక్కడ ఉన్నటువంటి 7 సంఘాలను ఆయన సెలెక్ట్ చేసుకున్నట్టు, కేవలం రూపకాలంకారంగా వాటిని వాడుకుంటున్నాడు, అందరికీ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 7 సంఘాలు అంటే 7 విధములుగా ఉన్నటువంటి సంఘాలు, పరిపూర్ణంగా ఉన్నటువంటి సంఘాన్ని ఉద్దేశించి, దేవుని సంఘాన్ని ఉద్దేశించి ఆయా మనుష్యుల యొక్క ఆయా పరిస్థితులు, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితులు వారికి తెలియజేయడం కోసం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఆసియా అనే ప్రాంతం క్రింద ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్న ఆ 7 ప్రాంతాల్లో ఉన్న 7 సంఘాల పేర్లను ఇక్కడ ఎవరికి సూచించడం జరిగింది? యోహాను గారికి సూచించడం జరిగింది. ఈ 7 ప్రాంతాలకు మాత్రమే ఇది చెందింది అనుకోకూడదు ప్రియులారా. ఆయన సంఘాన్ని అంతటినీ ఉద్దేశించి ఆయా పరిస్థితులు వాళ్ళకి తెలియజేయటం కోసం వీళ్ళని ఎన్నుకున్నాడు అని మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే 4వ వచనం, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. ఆసియా అనగానే ఇప్పుడు మనకి భూమి మీద ఉన్న సమస్తమైన ప్రజలు గుర్తుకు రావాలి. 7 సంఘాలు అనగానే భూమి మీద ఉన్న సంఘాలన్నీ జ్ఞప్తికి రావాలి. అక్కడున్న సార్వత్రికంగా సంఘంగా పిలువబడుతున్నటువంటి క్రీస్తు సంఘంలోని పరిస్థితులన్నీ మీకు జ్ఞప్తికి రావాలి. అంటే టోటల్గా దేవుడు సంఘం అంతటిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అది కర్నూలులో ఉన్నదా, కడపలో ఉన్నదా, ఇంకో చోట ఉన్నదా, ఎక్కడైనా ఉన్నది కానివ్వండి, ఇండియాలో ఉన్నదా, ఆస్ట్రేలియాలో ఉన్నదా, అమెరికాలో ఉన్నదా, ఎక్కడైనా ఉన్నది కానివ్వండి, అన్ని చోట్ల దైవ గ్రంథం ఉంది, అన్ని భాషల్లోకి దైవ గ్రంథం వెళ్ళింది. దేవుడు తన పిల్లలను ఉద్దేశించి వ్రాయించి ఇస్తున్నటువంటి మాటలు. ఎందుకంటే లోకాన్ని సంఘాన్ని పిల్లలు ఏం చేశారట? కలిపేశారు కాబట్టి ఆసియా అనగానే ఈ భూగోళం అంతటినీ సూచిస్తుంది. సంఘములు అనగానే పూర్ణముగా మనకు తెలిసిన సంఘాలన్నీ కనబడుతున్నాయి. ఆ సంఘాలలో ఉన్న పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. వీటిని చూపిస్తూ ఏమంటున్నాడంటే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న వాని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను పొడిచిన వారు చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు. అవును, ఆమెన్. అల్పయు ఓమెగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు అని 9వ వచనంలో విషయాన్ని ప్రారంభించాడు. ఏమనంటే, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోనూ, యేసును బట్టి ఈయనకి ఏం కలిగిందట? శ్రమ కలిగింది. అవును, పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు అంటే అది ఎవరిని బట్టి కలిగినటువంటి శ్రమ? యేసును బట్టి కలిగినటువంటి శ్రమ. యేసును బట్టి కలిగినటువంటి శ్రమలోను, రాజ్యములోను, సహనములోను పాలివాడనైన యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పద్మాసు ద్వీపము అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, అంటే చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ఒక దీవి లాంటి ప్రాంతం, ఎటూ తప్పించుకుపోవడానికి కుదరదు. చుట్టూ నీళ్లు, మధ్యలో ఉన్న ప్రాంతాన్ని ద్వీపము అంటారు. ఈ పద్మాస్ అనే ద్వీపం ఈరోజు పద్మాస్గా పిలువబడుతుంది. ఇప్పటికీ ఆ ద్వీపం అలానే ఉంది ప్రియులారా.
భౌగోళికంగా ఉన్న ప్రాంతాలు మారవు కదా. ఇప్పటికీ ఆ పద్మాసు ద్వీపం ఉంది. ఈ పద్మాసు ద్వీపంలో ఆయన్ని బంధించేశారు. పరవాసిగా ఉన్నాడు. దేనిని బట్టట? లోకాన్ని సంఘంలో కలిపేసినందుక? లేదు, లోకానికి వేరుగా జీవిస్తున్నందుకు. దేవుని వాక్యమును బట్టి అన్నాడంటే అర్థం ఏంటి? లోకాన్ని సంఘంలో కలిపేసినందుకు కాదు ఈ శిక్ష. లోకానికి వేరుగా జీవిస్తున్నందుకు అతడు ఏమైపోయాడట? పద్మాసు ద్వీపంలో పరవాసి అయిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అతనితో. చూడండి ఏమంటున్నాడు. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. మీరు ఇందాక చూసిన మ్యాప్లో ఈ పేర్లన్నీ కనబడతాయి. ఆసియా క్రింద ఉన్నటువంటి ఆ చిన్న చిన్న పేర్లు. ఆ పేర్లలో ఈ 7 పేర్లు మీకు సాక్షాత్కరిస్తాయి. అంటే ఈ 7 పేర్లు మీకు అక్కడ కనబడతాయి. అంటే మొత్తం సంఘాన్ని ఉద్దేశించి, సార్వత్రిక సంఘంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాన్ని ఉద్దేశించి దేవుడు రాయించినటువంటి మాటలు. రైట్. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని నేను చూడ తిరిగి తిని దర్శనం తిరుగగా 7 సువర్ణ దీపస్తంభాలు, బంగారంతో చేయబడినటువంటి 7 దీపస్తంభాలు. దీపస్తంభాలు అంటే మీకు తెలుసా? ఇది వరకు దీపాలు వెలిగించడానికి ఏం పెట్టేవారు? స్తంభాలు పెట్టేవారు. ఎప్పుడూ దీపస్తంభాలు ఉన్నాయి, కాకపోతే కరెంటు స్తంభాలు అంటున్నాం మనం. పైన ఒక ట్యూబ్ లైట్ పెడతారు, కింద నుంచి ఏముంటుంది? స్తంభం ఉంటుంది. ఎందుకు? వీధిలో ఉన్న వాళ్ళందరికీ అది వెలిగివ్వడానికి. సెంటర్కి ఒక్కొక్క స్తంభం, దాని మీద ఒక లైటు పెడతారు. పూర్వకాలంలో అయితే కరెంట్ లేదు కదా. కరెంట్ లేనప్పుడు ఏం చేసేవారు తెలుసా? వీధి మధ్యలో స్తంభాన్ని నిలబెట్టేవారు. స్తంభం పైన ఒక లాంతర్ ఏర్పాటు చేసేవారు. అందులో నూనె పోసి దాని మీద ఏం వెలిగించేవారు? దీపాన్ని వెలిగించేవారు. సో ఎందుకంటే అది ఆ వీధి దీపాల వెలుతురులో అందరికీ వెలుగు కనిపించటం కోసం. ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, సువర్ణ బంగారంతో చేయబడినటువంటి దీప స్తంభము. పూర్వకాలంలో ఇవే వాడేవారు. బంగారంతో చేయబడినవి ఎన్ని ఉన్నాయట? 7 సువర్ణ దీపస్తంభములను అంటాడు 13వ వచనంలో. 7 సువర్ణ దీప స్తంభములు. ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. అంటే 7 సువర్ణ దీపస్తంభాలు. 7 సువర్ణ దీపస్తంభాల మధ్య ఎవరున్నారట? యేసుక్రీస్తును పోలిన ఆయన కనబడుతున్నాడు. ఇదంతా ఏంటి? దర్శనం. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండును. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఊనిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలివిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకున్నాడట. ఆయన కుడి చేతులు ఏమున్నాయట? 7 నక్షత్రాలు ఉన్నాయి, అంటే స్టార్స్ ఉన్నాయి. 7 నక్షత్రాలను కుడి చేత్తో పట్టుకున్నాడు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఇంతటి మహాభయంకరమైన తేజస్సును, రూపాన్ని చూస్తే భయం పుట్టింది. చచ్చిన వాని వలె ఆయన పాదాల యొద్ద పడిపోయాడు. ఈ దర్శనం చూడగానే యోహాను గారి పరిస్థితి ఇది. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. చూసారా? మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ఎక్కడున్నాయట? నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలు. అంటే నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు. అంటే సంఘ కాపరులందరూ. సంఘ కాపరులందరూ ఎవరి చేతిలో ఉన్నారట? ఎవరి చేతిలో ఉన్నారు?
క్రీస్తు చేతిలో ఉన్నారు. 7 నక్షత్రాలు అంటే అర్థం ఏంటి? 7 సంఘాలకు దూతలు. దూత అంటే రాయబారి లేదా కాపరి. దూత అంటే రాయబారి లేదా కాపరి. ఈ 7 నక్షత్రాలు 7 సంఘాలకు దూతలు. అంటే సంఘ కాపరులందరినీ దేంతో పోల్చాడు? నక్షత్రాలతో పోల్చాడు. దూతలు, నక్షత్రాలు, 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభాలు 7 సంఘాలు. అంటే టోటల్ సంఘాలన్నింటినీ దేంతో పోల్చాడు? దీపస్తంభాలతో పోల్చాడు. దీపస్తంభం అంటే అందరికీ వెలుగునిచ్చేటివి. దీపస్తంభం అంటే అర్థం ఏంటి? అందరికీ వెలుగునిచ్చేటివి. ఈ నక్షత్రాలంటే అర్థం ఏంటి? ప్రకాశించేవారు. ఎవరు? నక్షత్రముల వలె ఆకాశ మండలములోని నక్షత్రములను పోలి. దానియేలు గ్రంథం చూద్దాం ఒకసారి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము. దయచేసి మీ అందరి చేతిలో ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేసి చూడండి. ఈ నక్షత్రాలను గురించి దేవుడు ఏమని చెబుతున్నాడు? దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. పురిలారా మీ బైబిల్ ఓపెన్ చేసి. సంఘ కాపర్లందరూ అండర్లైన్ చేసుకోవాలి మాటలు చదువుతున్నప్పుడు. ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? 7 నక్షత్రాలు అన్నాడు. చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె ప్రకాశించెదరు. నిరంతరము ప్రకాశించెదరు. ఎవరు తిప్పరో వారు, ఎవరు తిప్పరో, ఎవరు లోకం వైపుకు తిప్పుతారో వారు మార్గము తప్పిన చుక్కల వలె అనేకులను మింగివేయుదురు. మార్గం తప్పిన చుక్కలు కూడా ఉన్నాయి తెలుసా మీకు? వాటిని బ్లాక్ హోల్స్ అంటారు. శాస్త్రవేత్తలే భయపడిపోతున్నారు ఈ బ్లాక్ హోల్స్కి. ఆకాశంలో ఉంటాయి చచ్చిపోయిన నక్షత్రాలు అంటారు. చీకటి బిలాలు అంటారు వాటిని. అవి అన్నిటినీ మింగేసుకుంటూ వెళ్ళిపోతాయి ఆ నక్షత్రాలు. వాటి ప్రభావం చాలా గొప్పది. ఆ బ్లాక్ హోల్లో పడితే ఇక మరలా బయటికి రావడం అనేది జరగదు. అందుకే 7 నక్షత్రాలని దేంతో పోలుస్తున్నాడు? 7 నక్షత్రాలంటే ఇదిగో 7 అనగా సంఘాలకు దూతలు, అనగా సంఘ కాపరులు. వీరు ఎలా ఉండాలట? వీళ్ళ బాధ్యత ఏంటట? నీతిని అనుసరించి, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. దేన్ని అనుసరించి? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు. అంటే లోకానికి వేరైపోవాలి. లోకంలో నుండి వేరైపోయి మూర్ఖులకు, ఈ తరం వారికి వేరైపోయి సెపరేట్ అయిపోవాలి. అందులో అసలు కనబడకూడదు. అసలు నీటిలో ఓడలో నీరు రెండు కుదరవు. నీటిలో వాడ ఉండకూడదు, ఓడలో నీరు ఉండకూడదు. నీటి మీద వాడ వెళ్ళిపోవాలి. నీటిలోనికి వాడ వెళ్ళినా ప్రమాదమే, ఓడలోనికి నీళ్ళు వచ్చినా ప్రమాదమే. సంఘం లోకంలోనికి వెళ్ళిన ప్రమాదమే, లోకం సంఘంలోనికి వచ్చిన ప్రమాదమే. రెండూ ప్రమాదమే. అందుకే తామరాకు మీద నీటి బొట్టులాగా సంఘం లోకం మీద అలా ప్రయాణం చేస్తూ వెళ్ళిపోవాలి తప్ప లోకంతో సంఘం ఏనాడు కలవకూడదు. కెప్టెన్ అసలు కలవకూడదు. టైటానిక్ కెప్టెన్ అంటాడు, ఏం కాదు అన్నాడు అనుకో, సర్వనాశనమే. అస్సలు కలవకూడదు. అందుకే ఏమంటున్నాడు చూడండి. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు అన్నాడు. ఇదే సందర్భాన్ని అక్కడ చెబుతూ ఈ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. అంటే 7 నక్షత్రాల పనేంటి? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు అనేకుల్ని తిప్పాలి. అంతేగాని శరీరాశలో తొక్కేయకూడదు, లోకాశల్లో తొక్కేయకూడదు, జీవపు డంబోలో తొక్కేయకూడదు. ఈ మూడింటిని సంఘంలోకి తీసుకొచ్చి ఇందులోనికి వాళ్ళని లాగేయకూడదు. అలా లాగేస్తే నువ్వు అసలు నక్షత్రానివే కాదు. కానీ అలా కొందరు యోహాను గారు ఉన్న కాలంలోనే మారిపోయారు. మార్గము తప్పి తిరిగే చుక్కలైపోయారు. అనగా నక్షత్రాలు శవాలుగా మారిపోయేసరికి, నక్షత్రాలు చీకటి బిలాలుగా మారిపోయేసరికి ఈ చీకటి బిలాలు వెలుగును మింగటం మొదలెట్టాయి. ఈ చీకటి బిలాల్లోనికి చీకటి ప్రవేశించటం మొదలైంది. ఎప్పుడైతే చీకటి బిలాలలోనికి చీకటి ప్రవేశించటం మొదలైందో ఆటోమేటిక్గా సంఘం లోకంతో బాగా
కనెక్ట్ అయిపోయింది. సంఘం లోకంతో బాగా కనెక్ట్ అయిపోయింది. ఎంత కనెక్ట్ అయిపోయిందంటే ఇక బయటికి రాదేమో అన్నంతగా, లోకానికి సంఘానికి తేడా ఏమీ లేదన్నంతగా. చీకట్లో దీపం వెలిగించామనుకోండి, తేడా తెలుస్తుందా తెలీదా? తెలుస్తుందా తెలీదా? చెప్పాలి. మిమ్మల్ని అడుగుతున్నా, నోరు లేవేంటి మీకు? తిని రాలేదా? తేడా తెలుస్తుందా? రైట్, తెలుస్తుంది. చీకట్లో ఒక నల్లటి కొండ తీసుకెళ్ళి పెట్టామనుకోండి, మట్టి కొండ, తేడా తెలుస్తుందా? అసలు ఆ చీకట్లో నల్లటి కొండ ఉందన్న సంగతి తెలుస్తుందా? తెలీదు, అస్సలు తెలీదు. అప్పుడప్పుడు లారీ డ్రైవర్లు ప్యాచీలు పడిపోతే టైర్లు ఇప్పేసి రోడ్డు మీద వదిలేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. మహానుభావులు వీళ్ళకి పట్టినట్టు. ఎవడో వేగంగా వచ్చేస్తుంటాడు, ఆ నల్లటి రోడ్డు మీద నల్లటి టైర్ ఉందని వీళ్ళకేం తెలుస్తుంది? అది లారీ టైర్ ఎంత ఉంటుంది. బైక్లో వచ్చేవాడికి అది తగిలింది అనుకోండి, ఏమవుతాడు? ఎగిరి ఎక్కడో పడతాడు. కనబడదు కదా. లైటింగ్ డల్గా ఉంటే అస్సలు కనబడదు, కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంటే పోనీ చూడొచ్చేమో. చీకట్లో నల్లటి కొండ కనబడదు. అలాగే లోకంలో కలిసిపోయిన సంఘం కూడా ఎవరికి ప్రత్యేకంగా కనబడదు. మాకు సంఘం ఉందండి అని అనుకొని చెప్పుకొని చావడం తప్పితే తేడా ఏం కనబడదు. రెండు ఒకటే. లోకం ఎంతో సంఘం అంతే, సంఘం ఎంతో లోకం అంతే. అక్కడ మూర్ఖులు ఉంటారు, ఇక్కడ మూర్ఖులు ఉంటారు. ఇంకా అక్కడ ఉన్న మూర్ఖులనయ్యం ఇక్కడ ఉన్న మూర్ఖుల కంటే వీళ్ళు మహామూర్ఖులు ఉంటారు ఇక్కడ. ఎందుకంటే వీళ్ళకి లోకమో తెలుసు, వాక్యమో తెలుసు. ఎవడేం చేయగలడు? ఇంకా భయం లేని కోడి మార్కెట్లోకి వెళ్ళి గుడ్డెట్టింది అంటారు చూడండి. అలా లోకమో తెలుసు, సంఘమో తెలుసు. ఇంకీడికి ఇక్కడ భయమే ఉంది. భ్రష్టుడైపోయాడు. కాబట్టి అక్కడికంటే ఇక్కడే మహామూర్ఖులు కనబడతారు. పరిస్థితి అలా మారిపోయింది. చూసారా? నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు తిప్పాలి నాయన అంటే తిప్పటాలు లేవు, తొక్కటాలే మాయమని మొదలెట్టారు. తిప్పండి నాయన అంటే తిప్పటాలు ఏం లేవు, అన్ని తొక్కటాలే. అది పరిస్థితి. మీరు ఆలోచన చేయండి. దేవుడు వ్రాయించిన మాటలు ఎంత వాస్తవాలు. దేవుడు అబద్ధాలు చెబుతాడా? అబద్ధాలు చెప్పడండి. సమకాలీన సమాజాన్ని అద్దంలో చూపించినట్టుగా మనకి చూపించాలన్నదే ఆయన ప్రయత్నం. కనుకనే సర్వోన్నతుడైన దేవుడు శ్రేష్టమైన సంగతుల్ని వ్రాయించి మన చేతులకు ఇచ్చాడు. అప్పుడే యోహాను గారికి ఇన్ని తెలియజేశాడా? ఎస్. అప్పుడే ఇన్ని వాస్తవాలు ఆయనకి తెలియజేశాడా? ఎస్, తెలియజేశాడు. 7 సంఘాలంటే 7 దూతలు ఆయన. 7 దూతలు అంటే మొత్తం ఎవరైతే రాయబారులుగా ఉన్నారో అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొస్తున్నాను. వాళ్ళలో ఈ లక్షణాలు ఉండకూడదు అని నువ్వు చెప్పాలి. వచ్చేస్తున్నాయి, మెల్లిమెల్లిగా వచ్చేస్తున్నాయి. అలా వచ్చేస్తున్న వాళ్ళని చూపించి ఇలా ఉండకూడదు అని నువ్వు చెప్పాలి, అని నువ్వు రాయాలి. అది నేను వాళ్ళందరికీ పంపించాలి. నెక్స్ట్ ఎవరు ప్రభు అంటే మహానుభావులు ఇంకెవరు నాయన? దీప స్తంభాలు. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక. దీపస్తంభాలంటే ఎవరట? సంఘాలు. దీపస్తంభాలంటే ఎవరు? సంఘాలు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. మీరు మూర్ఖమైన వంకర జనము మధ్య, మేమే పెద్ద మూర్ఖులం, మేమే పెద్ద వంకరోళ్ళం, మాకంటే మూర్ఖులు ఎవరున్నారు, మాకంటే వంకర జనం ఎవరున్నారు అనుకునే పరిస్థితిలో ఈరోజు చాలామంది ఉన్నారు. కానీ ఆనాడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. మీరు మూర్ఖమైన ఎవరి మధ్య? వక్రజనం మధ్య, నీటిలో తేలియాడే ఓడల. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య. నెంబర్ 1, నిరపరాధులు అంటే అపరాధము చేయని వారుగా, నిరపరాధులుగా. తర్వాత నిష్కళంకులుగా, అనింద్యులుగా, దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. దేవుని కార్యాలు చేయండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని, అంటే దీపం వెలుగుతుంది. అట్టి జనం మధ్య మీరు దేని చేతబట్టుకున్నారు?
వెలుగుతున్న దీపాన్ని చేతబట్టుకున్నారు. దీపం దేని మీద ఉంటుంది? దీపం దేని మీద ఉంటుంది? దీప స్తంభం మీద ఉంటుంది. స్తంభం ఎవరింతకి? స్తంభం ఎవరు? సంఘం. స్తంభం అంటే సంఘం. దీప స్తంభం మీద సంఘం, దీప స్తంభం మీద దీపం ఉంది. అంటే మీరు జీవవాక్యమును ఏం చేసి చేతబట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు అన్నాడండి. లోకానికి మీరు కూడా ఎవరట? జ్యోతులు. సంఘము లోకానికి వెలుగునిచ్చేది అనేది దీని భావన. సంఘం లోకానికి ఏమిచ్చేది? వెలుగునిచ్చేది. రోడ్డు మీద సంఘం రోడ్డు మీద దీపస్తంభం పెట్టాడంటే సెంటర్లో కరెంటు స్తంభం మీద లైట్ వెలుగుతుందంటే అర్థం ఆ సెంటర్లో వెళ్ళిపోయే వాళ్ళందరికీ ఏమి ఇవ్వాలని? వెలుగివ్వాలని. ఇక్కడ కూడా ఒక పోల్స్ వేసి పైన ఏం పెట్టారు? దీపాలు పెట్టారు, విద్యుత్ దీపాలు. ఈ విద్యుత్ దీపాలు ఈ స్తంభాల మీద వేలాడుతున్నాయంటే కారణం ఏంటి? ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ఏమివ్వాలి? వెలుగివ్వాలి. సంఘం కూడా సమాజానికి ఏమివ్వాలి? వెలుగివ్వాలి. సమాజం అంటే చీకటి, సంఘం అంటే వెలుగు. సమాజం అంటే చీకటి, సంఘం అంటే వెలుగు. ఇది పరిస్థితి. కానీ ఇక్కడ దేవుడు ఏం చెబుతున్నాడు? వ్రాయుము నాయన. ప్రకటన గ్రంథానికి రండి, ప్రకటన గ్రంథానికి రండి. 1వ అధ్యాయము 19వ వచనం. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయము. దాని సంగతి ఏంటో రాయనైనా, ఈ సంగతి నువ్వు వ్రాయాలి, రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఈ 7 సంఘములను గూర్చి దేవుడు, అనగా సంపూర్ణమైన సార్వత్రిక సంఘమును గూర్చి, అది ఏ దేశంలో ఉన్నా ఏ భాషలో ఉన్నా సరే. సంఘం అంటే ఒక భాషకు చెందింది కాదు. చాలామంది అనుకుంటున్నారు సార్వత్రిక సంఘం అంటే ఒక భాషకు చెందింది అనుకుంటున్నారు. నో. తెలుగు, తమిళ్, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, ప్రపంచంలో ఎన్నో భాషలు ఉన్నాయి. అన్ని భాషల్లోనే ఏముందో తెలుసా? బైబిల్ ఉంది. ఒక్క తెలుగులోనే ఉందనుకోకండి, నూతిలో కప్పల్లాగా. అన్ని భాషల్లో ఏముంది? బైబిల్ ఉంది. అన్ని దేశాల్లో ఏముంది? సంఘం ఉంది. అన్ని దేశాల్లో ఎవరున్నారు? సంఘ కాపరులు ఉన్నారు. ఈరోజు ప్రపంచం అంతా సంఘం విస్తరించి ఉంది. సంఘం ఒక చోటకు పరిమితం కాదు. సంఘం ఒక ప్రాంతానికో ఒక భాషకో పరిమితం కాదు. సంఘం ఒక వ్యక్తికో ఒక సంస్థకో పరిమితం కాదు. సంఘం విస్తరించి ఉంది. ఈ భూమండలం అంతా ఉంది. అందుకే ఆసియా అన్నాడు దాన్ని. దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూనే ఆసియా అన్నాడు. అనేక దేశాలు ఉన్నాయి, దేశాల వరకు అనేక భాషలు ఉన్నాయి. ఆ భాషల్లో బైబిల్ ఉంది, అన్ని భాషల్లోనూ బైబిల్ ఉంది. గనుక ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆయా సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ దీప స్తంభాలు, ఆ ప్రాంతంలో ఉన్న 7 సంఘాలు అన్నాడు, 7 ప్రాంతాలు అన్నాడు. ఆ 7 ప్రాంతాల్లో ఉన్న 7 పేర్లు చెబుతున్నాడు. ఈ 7 పేర్లు అనగానే మొత్తం టోటల్గా భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నింటినీ సూచిస్తున్నాయి. సంఘ కాపురులందరినీ సూచిస్తున్నాయి. వీళ్ళందరినీ ఉద్దేశించి దేవుడు చెప్పమన్న మాటలేంటో తెలుసా? లోకాన్ని నేను జయించాను కాబట్టి నా తండ్రి దగ్గర కూర్చున్నాను. వీళ్ళు జయించలేకపోతున్నారు నాయన, వీళ్ళు జయించలేకపోతున్నారు. ఎందుకు జయించలేకపోతున్నారు? తీసుకొచ్చి వీళ్ళ దగ్గరే కూర్చోబెట్టుకున్నారు. ఇంకేం జయిస్తారు? అర్థమవుతుందా? జయించవలసిన వాళ్ళను తీసుకొచ్చి వీళ్ళ దగ్గరే కూర్చోబెట్టుకున్నారు. ఇంకేం జయిస్తారు? వీళ్ళు వాళ్ళు ఏకమైపోయారు కదా. ఇక జయించే పరిస్థితి ఉంది. శరీరాశను తెచ్చారు, సంఘంలో కలిపేశారు. లోకాశను తెచ్చుకొచ్చారు, సంఘంలో కలిపేశారు. అన్నిటినీ నేత్రాశను తీసుకొచ్చారు, సంఘంలో కలిపేశారు. జీవపుడంబాన్ని తీసుకొచ్చారు, సంఘంలో కలిపేశారు. మూర్ఖులకు, ఈ తరం వారికి వేరైపోమంటే వీళ్ళే పెద్ద మూర్ఖులైపోయారు. ఈ చీకట్లో దీపాలు ఆర్పేశారు, ఈ చీకట్లో జ్యోతుల్ని కలిపేశారు. జ్యోతుల్ని చీకట్లో కలిపేశారు, ఈ దీపాలు ఆర్పేశారు. టోటల్గా మొత్తాన్ని వీళ్ళు ఏం చేశారు? చీకటి చేశారు. ఆ చీకటిలో మరలా చిరుదివ్వెలు వెలిగించాలి. ఈ లోకాన్ని దాటకపోతే మరో లోకం లేదురా అని వీళ్ళకి చెప్పాలి. ఈ లోకాన్నే దాటనప్పుడు మరో లోకాన్ని ఎలా సాధిస్తావు? మీకు అందరికీ పరలోకం వెళ్ళాలని ఉందా? నేను అడుగుతున్నాను, మీకు నిజంగా చావు ఉందా లేదా? నాకు చావు లేదన్నోళ్ళు చెయ్యొద్దండి.
చావులేనుడు ఎవడైనా ఉన్నాడా? ఎవడలేడు. అందరూ పోతాం. నేను పోతాను, నువ్వు పోతావు. ఎక్కడ పోతావు? లోకస్తుల్ని అడగట్లేదు నేను. లోకస్తుల్ని అడిగితే మళ్ళీ పుడతానంటాడు. నీకో నమస్కారం, నేను అడగట్లేదు. నేను ఎవరిని అడుగుతున్నాను? నీటిలో మునిగిపోయిన వాడిని అడుగుతున్నాను. నీటిలో మునిగిపోయిన వాళ్ళలో ఉన్న వాళ్ళని అడుగుతున్నాను. ఏమని అడుగుతున్నాను తెలుసా? చస్తావా చావా అని అడిగితే శుభ్రంగా ఈరోజు కాకపోతే రేపు, మళ్ళీ మన డైలాగులు చూడాలి. ఈరోజు పోతే రేపటికి రెండు కాకపోతే 3 ఎటు మరి. ఈరోజు పోతే రేపటికి 2 అవుద్ది. ఎవడకరావు లెక్కలు నువ్వు చెప్పాలి మరి మాకు లెక్కలు. ఈరోజు పోతే రేపటికి ఎన్ని? 2, 3 అవ్వు. ఈరోజు 1 అయితే రేపు ఎంత? 2. లెక్క కరెక్టే. సరే, పోయాక పరిస్థితి ఏంటి అది చెప్పు. ఈరోజు పోతే రేపటికి 2 ఓకే. పోయాక పరిస్థితి ఏంటి పరిస్థితి పోయాక? లోకాన్ని విడిచావంటే ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. లోకాన్ని విడిచావంటే పరలోకాన్ని సాధించాలి. లోకం విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళని పరిస్థితి ఉంది అంటే నువ్వు లోకాన్ని విడిచిన తర్వాత పరలోకానికి వెళ్ళాలన్న భావాలు నీలో ఉంటే ఇక్కడ ఉండగానే అక్కడికి రూట్ క్లియర్ చేసుకుంటావు. ఇక్కడ ఉండగా అక్కడికి రూట్ క్లియర్ చేసుకోకుండా దీంతో బాగా కలిసిపోయావనంటే నీకు అక్కడికి వెళ్ళాలని తెలిసినా వెళ్ళకూడదు అనుకుంటున్నావు అన్నమాట. వెళ్ళాలని తెలిసినా పెద్దగా పట్టించుకోవట్లేదన్నమాట. వెళ్ళాలని తెలిసినా సీరియస్నెస్ లేదన్నమాట. అంటే నువ్వు ఒక దొంగ భక్తిలో, మాయ భక్తిలో, మూఢ భక్తిలో వేషధారి జీవితాన్ని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నావు అన్నమాట. కారణం, నిన్ను లోకాశల చట్రంలో సాతాను బిగించి బంధించేశాడన్నమాట. అందుకే లోకమును జయించిన యేసుతో నడుస్తూ లోకంతో కలిసిపోయానని చెప్పుకుంటున్నావు అన్నమాట. లోకంతో జయించిన యేసుతో ఉండవలసిన నువ్వు లోకంతో బాగా మమేకమైపోయి లోకాశల్లో మునిగి తేలుతున్నావు అన్నమాట. లోకాశల్లో మునిగి తేలుతున్న నువ్వు జయించని వాడవు. జయించని నీకు మహాలోకం ఎలా వస్తుందయ్యా? ఎలా వస్తుంది? రాదు. జయించని వానికి పరలోకంలో చోటు లేదు. ఏం జయించాలంటే లోకాన్ని జయించాలి. లోకాన్ని జయిస్తేనే మరో లోకానికి నువ్వు వెళ్తావు. లోకాన్ని జయించకపోతే మరో లోకానికి నువ్వు వెళ్ళవు. జస్ట్ ఆఫ్టర్ ఆల్ ఇంటర్వ్యూ పాస్ అవ్వకపోతేనే నేను ఎక్కడికి రానివ్వడు? ఉద్యోగానికి రానివ్వడు. ఉద్యోగం సంపాదించాలంటే ముందు పరీక్షలు పాస్ అవ్వాలి. పరీక్షలు పాస్ అయిన తర్వాత ఆ టెస్టులు అంటాడు, ఈ టెస్టులు అంటాడు, అవన్నీ పాస్ అవ్వాలి. అవన్నీ పాస్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అంటాడు, ఇంటర్వ్యూ పాస్ అవ్వాలి. ఇవన్నీ పాస్ అయితేనే నేను ఎక్కడ తీసుకుంటాడు? ఉద్యోగానికి తీసుకుంటాడు. అందులో ఎన్ని టెస్టులు. ఆఫ్టర్ ఆల్ ఒక ఉద్యోగానికి ఇన్ని టెస్టులు ఉంటే ఒక మహాలోకానికి ఎన్ని టెస్టులు ఉంటాయి అనుకుంటున్నావు? లోకం అనే ఈ టెస్ట్ గెలిస్తేనే పరలోకాన్ని సాధిస్తావు. లోకం అనే ఈ టెస్ట్ గెలవని నువ్వు పరలోకాన్ని ఎలా సాధిస్తాను అనుకుంటున్నావు? సాధించవు. లోకం అనే ఈ టెస్ట్లో ఓడిపోతుంది ఈరోజు సంఘం. ఈరోజు దీపస్తంభాలు ఓడిపోతున్నాయి. దీపాలు నక్షత్రాలుగా పిలువబడుతున్న వాళ్ళు ఓడిపోతున్నారు. ఓడిపోతున్నప్పుడు ఎలాగయ్యా మనం పరలోకానికి వెళ్ళేది? వెళ్ళలేం. నేను ఓడిపోతే నేను వెళ్ళలేను, నువ్వు ఓడిపోతే నువ్వు వెళ్ళలేవు. ఎవడి గురించో మాట్లాడుకోవాల్సిన అవసరత మనకి ఇప్పుడు లేదు. అసలు నువ్వు వెళ్ళగలవా, నేను వెళ్ళగలనా? నా గురించి నేను, నీ గురించి నువ్వు ఆలోచించుకుంటేనే చీకటి కనబడుతుంది అనుకుంటాను. నీ గురించి నువ్వు ఆలోచించుకుంటున్నప్పుడే నీ కళ్ళకు చీకటి కనబడుతుంటే నువ్వే లోకంలో కలిసిపోయి నువ్వే కన్నం పెట్టుకుని లోపలకు మునిగిపోతే నువ్వే దాన్ని దీన్ని కలిపేసి నువ్వే పెద్ద అడవి మురుకుళ్ళ తయారైతే నీ పరిస్థితే ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని స్థితిలో ఉంటే నువ్వేంటయ్యా ఇంకేదేదో మాట్లాడేది? నువ్వేంటయ్యా ఎవరి గురించో మాట్లాడేది? ముందు మన గురించి మనం ఆలోచించుకుంటే బాగుంటుంది. ముందు మన గురించి మనం ఒక్కసారి పరీక్ష చేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి పరీక్షించండి. ప్రభువు పని కట్టుకుని పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న వాని వద్దకి ఇన్ని మాటలు పంపించి, నాయనా నువ్వు భయపడకు, జరుగుతున్న పరిస్థితులు ఇవే, బాలేదు పరిస్థితులు. నా సంకల్పం వేరు, జరుగుతున్న కార్యక్రమాలు
వేరు, నా ఆలోచనలు వేరు, వాళ్ళ పరిస్థితులు వేరు. వాళ్ళ పరిస్థితులు బాలేదు కనుక ఎక్కడో పద్మాసు ద్వీపంలో నా కోసం నువ్వు బాధ అనుభవిస్తున్నప్పటికీ, నా కోసం నువ్వు శ్రమ అనుభవిస్తున్నప్పటికీ, నువ్వు పట్టుకున్న వాక్యం కోసమే నువ్వు ఇక్కడ ఇన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ నిన్ను మరలా పనిలోనికి పురమాయించాల్సి వస్తుంది, నిన్ను మరలా పనిలోనికి ప్రేరేపించాల్సి వస్తుంది, నడిపించాల్సి వస్తుంది. కారణం ఏంటో తెలుసా? అక్కడ పరిస్థితులు బాలేదు నాయన, అక్కడ పరిస్థితులు బాలేదు. నువ్వు రాయాలి, నువ్వు రాసి పంపించాలి. ఓడిపోతున్నారయ్యా, అందరూ ఓడిపోతున్నారు. ఈ లోకం ముందు తలదించుతున్నారు, ఈ లోకానికి లొంగిపోతున్నారు, ఈ లోక మాయల్లో మునిగిపోతున్నారు. వీళ్ళకి చావు తర్వాత ఏముందో అర్థం కాకుండా ఈ లోకం వీళ్ళ కన్నులకు గుడ్డితనం కలిగించేసింది. కనుక ఈ బ్రతుకే శాశ్వతం అనుకుంటున్నారు, ఇక్కడ ఉన్నదే శాశ్వతం అనుకుంటున్నారు. ఇంకా చాలా రాత్రులు, చాలా పగళ్ళు మా కోసం ఎదురు చూస్తున్నాయి అనుకుంటున్నారు. ఈ చీకటి పగళ్ళ మధ్య ఈ జీవితంలో అసలైన జీవితాన్ని మరిచిపోతున్నారు. లోకం వెంట బాగా పరుగులు తీస్తున్నారు. వీళ్ళలో ఏ ఒక్కరు గెలిచేలా లేరు. ఎవడి బతుకు చూసినా ఓడిపోయి మూలబడుకున్నట్టుగానే ఉంది. పైకి సోది కబుర్లు, కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు, కానీ ఎవడి బ్రతుకు చూసినా ఓడిపోయి మూలబడుకున్నట్టే ఉంది. ఎంతకాలం ఎలా కొనసాగుతారో నాకు అర్థం కావట్లేదు. కనుక నువ్వు రాయాలి, రేపాలి, ఒక్కొక్కడిని తన్ని తట్టి నిద్ర లేపాలి. అందుకే దేవుని వాక్యం పద్మాసు ద్వీపంలో పరవాసిగా ఉన్న యోహాను గారి దగ్గరికి వచ్చింది. ఆయన నోటి వెంట 2 అంచుల గల ఖడ్గము బయలు వెడలుచున్నది. ఆ ఖడ్గపు తాకిడి ఈ 2 రోజుల్లో మీరు చూడాలి. అందుకే ఈరోజు ఇంట్రడక్షన్గా ఇన్ని విషయాలు మీతో మాట్లాడాను. రేపు 7 సంఘాలని వాడి వడపోసి మన ముందుకు తీసుకొద్దాం. మనం ఎలా ఉన్నామో తెలుసుకుందాం, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి తెలియజేద్దాం. ఎవడైనా నిద్ర లేస్తాడేమో చూద్దాం, లేకపోతే అలాగే వదిలేసి మన దారిని మనం పోదాం. మన బతుకుల్ని మనం సరి చేసుకుందాం. అట్టి ధన్యత దేవుడు మీకు, మీ కుటుంబాలకు, మీ సంఘాలకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, విలువైన మీ జ్ఞాన సంగతులు, వెలకట్టలేని మీ మహాజ్ఞాన సంగతులు, తరాలలో యుగాలలో మాకు మరుగైన సంగతులు తండ్రి, ఈ కడవరి దినాల్లో మమ్మల్ని ప్రేమించి మేము ఎలా ఉండాలో మాకు నేర్పిస్తూ మీ జ్ఞానాన్ని లోతుగా అధ్యయనం చేయడానికి మీరు చూపించినటువంటి గొప్పదైన ఈ కృపకు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లల్ని బలపరచండి, మీ కృపలో భద్రపరచండి. విత్తబడిన వాక్యం పిల్లలందరి హృదయాల్లో 30 60 100 ఫలింపచేయండి. రేపటి దినాన మీ చిత్తమైతే మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని త్వరలో మా కొరకు రాని ఉన్న ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొలుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.